అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. కావున కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీకు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా యేసయ్య, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ కృపను బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. కూడి ఉన్న మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి, మీ వాక్యము ద్వారా మీ బిడ్డలను మీరు బలపరచి, పాత స్వభావమును విడిచి నైనా నవీన స్వభావమును కలిగిన వారముగా మమ్మల్ని తయారు చేయమని, నీ వాక్యము ద్వారా మాకు నైనా తెలియచేయమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. మంచిది. దేవుని యొక్క సన్నిధానములో దేవదేవుడు పాత స్వభావము అనగా మన యొక్క ప్రాచీన స్వభావము, పాపపు స్వభావము. దేవుడు అంటూ ఉన్నాడు, పాత స్వభావమును పరిత్యజించి లేదా పాత స్వభావమును విడిచిపెట్టి, పాతిపెట్టి, దేవునికి ఇష్టము లేని పాత అలవాట్లు, దేవునికి ఇష్టము లేని ఆలోచనలు, అంతేకాకుండా విడిచి యేసుక్రీస్తు అనుగ్రహించే నూతన వత్సరములో సంతోషముతోనూ, సంతృప్తితోనూ, ఆనందముతోనూ ఈ నూతన సంవత్సరములో లోకమునకు మాదిరిగా ఉండవలనని క్రీస్తు ప్రభువారు మనందరిని బట్టి ఆకాంక్షిస్తూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం వినే ముందు అయ్యా ఈ పాత వత్సరాన్ని ఇక కొద్ది నిమిషాలలో మనం విడిచిపెట్టబోతూ ఉన్నాం. దేవుడు ప్రతి సంవత్సరము మనతో కొన్ని వాగ్దానముల ద్వారా, కొన్ని వాక్యాల ద్వారా, ఆయన మాటల ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. అయితే నేటి దినాన మనం నేర్చుకోవలసినది, గమనించవలసినది ఏంటి అంటే, నేను నేటి దినాన పాతి పెట్టవలసినవి ఏమున్నాయి, విడిచిపెట్టవలసినవి ఏమున్నాయి, పరిత్యజించవలసినవి ఏమున్నాయి, దేవునికి ఇష్టము లేనివి ఏమున్నాయి అనేది మనకు మనమే పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనలను మనమే విమర్శించుకోవాలి. అనగా ఎలాగా అంటే, మనలను మనమే ప్రశ్నించుకునే వారముగా మనం ఉండాలి. ఒక 7 ప్రశ్నలు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతాను.
మొదటిగా చూడండి, బైబిల్ గురించి మనం గమనించిన వారమైతే దీని గురించి మీ యొక్క సమాధానం ఏంటి? ఈ 2024వ సంవత్సరంలో అయ్యా, ఈ 2024వ సంవత్సరంలో నేను వాక్యములో నా ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంది అని ఎంతమంది చెప్పగలం? ఏమండి, నా వాక్య ధ్యానములో ఇంప్రూవ్మెంట్ అనేది ఏమైనా ఉందా అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఏం ప్రశ్న అండి? దేంట్లో? వాక్య ధ్యానములో, వాక్యాన్ని ధ్యానించడములో. ఈ వాక్యాన్ని చూడండి, మనం ఎప్పటి నుంచో దేవుని మాటలు వింటూనే ఉన్నాం. అలాగునని ఈ సంవత్సరం కూడా వాక్యాన్ని వింటున్నాం. అయితే ఈ సంవత్సరం అంతా దేవుని మాటలు విన్నాం. 52 ఆదివారాలు విన్నాం, 52 శుక్రవారాలు విన్నాం, అంతేకాకుండా 2వ శనివారాలు విన్నాం, 40 రోజులు మోషే సుఖోపవాసాలు, 40 దినాలు లెంటు డేసు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలు, ఇంకా కుటుంబ ప్రార్థనలని, ఇంటింటి ప్రార్థనలని, ఈ విధంగా ఏదో ఒక రకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నటువంటి మనకు, అయ్యా ఈ సంవత్సరంలో నేను వాక్యాన్ని ధ్యానించడంలో నాలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అని చెప్పగలమా? చూడండి, ఇప్పుడు వాక్యములో ఒక వ్యక్తి పేరు అడిగాను అనుకోండి, ఆ వ్యక్తి పేరు చెప్పగలరా? బర్జిల్లాయ్ అన్నాను అనుకోండి, ఆ వ్యక్తి ఎవరండి? ఏమండి, కిమ్హాము అన్నాను అనుకోండి, ఆ వ్యక్తి ఎవరు? చూడండి, వాక్య భాగంలో అంటే మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది, ధ్యానించాల్సింది ఎంతో ఉంది. కాబట్టి మనకు మనమే ప్రశ్న, అయ్యా నేను వాక్యాన్ని ధ్యానించడంలో ఇంప్రూవ్మెంట్ ఏమైనా నాలో ఉందా, లేదంటే ప్రతి సంవత్సరం లాగానే ఇది కూడా ఇట్లానే ఉందా? అంతేకాకుండా ఏమండి, వాక్యములో రెండవ ప్రశ్న, వాక్యములో క్రొత్త సంగతులు ఏమైనా మనం నేర్చుకున్నామా? ఏమండి, వాక్యములో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి సమయములో ఒకరోజు చెప్పిన వాక్యం మరొక రోజు ఎప్పుడు చెప్పలేదు. అయితే వాక్యం మనం వినేటప్పుడు ఈరోజు నేను ఈ కొత్త సంగతి నేర్చుకున్నాను అన్నటువంటి సంతోషము, ఆనందము అనేది మీలో ఎప్పుడైనా కలిగిందా? వాక్యాన్ని నేను చదువుతూ ఉంటే, అరే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యములో ఉన్నటువంటి క్రొత్త సంగతులను బట్టి దేవుడు నన్ను ధైర్యపరచాడు, నన్ను బలపరచాడు అన్నటువంటి ఒక సంతోషం మీకు ఎప్పుడైనా కలిగిందా? అవండి, ఈ ప్రశ్నకు జవాబులేంటి? మొదటిగా, వాక్య ధ్యానములో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. రెండవదిగా, రెండవది ఏంటి? క్రొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నారా అంటే పాత విషయాలే జ్ఞాపకం లేవు, క్రొత్త విషయాలు ఎక్కడ నేర్చుకుంటామయ్యా అంటారు. మూడవ ప్రశ్న, ఏమండి, ఎవరితోనైనా ఈ 2024వ సంవత్సరంలో వాక్యాన్ని పంచుకున్నారా? వాక్యాన్ని షేర్ చేశారా? ఏమండి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పుకునే ప్రతి సంవత్సరం చెప్పుకుంటానే ఉంటాం. ఇప్పుడు వద్దన్నా చెప్పుకుంటాం, కావాలన్నా చెప్పుకుంటాం. దేవాతి దేవుడు ఈ నేటి దినాన మనల్ని అడుగుచూ ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి. అయ్యా వాక్యాన్ని బట్టి నేను ఎలాగున్నాను? ఏమండి, చదువుకునేటువంటి పిల్లలు వారు ఆ చదువుని అర్థం చేసుకోకుండా చదివితే వారు ఎంత చదివినా వారికి అర్థం కాదు, వారు ఎంత చదివినా పరీక్షల్లో వారు రాయలేరు. అయితే అదే వారు అర్థం చేసుకోగలిగి మంచిగా దానిని ఆసక్తిగా చదువుకుంటే చక్కగా వారు ఎగ్జామ్స్ని అటెండ్ చేయగలరు. వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి మాట, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం,
వాక్యంలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందా? వాక్యాన్ని ధ్యానించి క్రొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నామా? వాక్యాన్ని ఇతరులకు పంచే వారంగా ఉన్నామా? ఏమండి, బైబిలును గురించి మనం చూస్తే ఈ ప్రశ్నకు మన దగ్గర ఏ జవాబు కూడా లేదు. వాక్య భాగాలలో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా మీరు మీ పాత స్వభావము కలిగిన వారుగానే ఉంటే ఈ పాత సంవత్సరంలోనే ఉండవచ్చు, మరలా క్రొత్త సంవత్సరం ఏంటండి? ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనకు సంవత్సరం మారుద్దే కానీ మన స్వభావం మారదు. అయితే దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఏం మార్చుకోవాలి? స్వభావాన్ని మనం మార్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రార్థన గురించి, ఏమండి, ప్రార్థన గురించి మనం గమనించిన వారమైతే, అయ్యా నా వ్యక్తిగత ప్రార్థనలో ఏమైనా ఎదుగుదల అనేది కనిపించిందా? అండి మీకు మీరే ప్రశ్న. అయ్యా నేను వ్యక్తిగతంగా నీ యొక్క ప్రతి దినాన ప్రార్థన చేసుకుంటానయ్యా, ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించిందా అని ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నామా? అవండి ఒకసారి ఆలోచన చేద్దాం. అమ్మా, ఇంప్రూవ్మెంట్ అనేది ఏమైనా కనిపించిందా? ఎందులో? వ్యక్తిగత ప్రార్థనలో, మనకు మనం చేసుకునేటువంటి ప్రార్థనలో ఇంప్రూవ్మెంట్ అనేది ఏమైనా ఎదుగుదల ఏమైనా కనిపించిందా? అయ్యా నేను ఒకప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని కాదు, ఏదో ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాడిని, వాక్యాన్ని వినేవాడిని, వెళ్ళిపోయేవాడిని, మరలా ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాడినయ్యా. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు నా జీవితంలో ఉన్నాయి, కానీ నేటి దినాన నేను అలాగున లేను. వేకువనే లేచి ఈ టైం నా దేవునికి అని దేవునికి కేటాయిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నేను నా పనుల నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవదేవుడు నా పని పాటలు అంతట్లో కూడా తోడుగా ఉండినందుకు ఈ టైం నా దేవునికి అని, ఈ టైంను నేను నా దేవునికి కేటాయిస్తూ ఉన్నాను ఏమండి అని మనం చెప్పగలమా? వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. అయ్యా ఈ సంవత్సరంలో ప్రార్థనలో ఏమైనా ఎదుగుదల కనిపించిందా? వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? ఇంకా గమనించిన వారమైతే తోటి సహవాసులతో మనకు సహవాసము అనేది ఉందా? అయ్యా కొంతమంది వారే ఎవరితో కూడా ఉండరు. అయితే వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట ఐక్యత అనేది ఎంతో అవసరం. ఈ 2024వ సంవత్సరంలో అయ్యా నా ప్రార్థనా జీవితంలో నేను ఎదిగాను. నేను ఎక్కువగా దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థించుటకు ఇష్టపడుతూ ఉన్నా. అంతేకాకుండా పలానా చోట ప్రార్థన అంటే వారితో కలిసి దేవునిని ప్రార్థించుటకు నేను సంతోషపడుతూ ఉన్నా. వారితో కలిసి సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. ఇదిగో గత కాలంలో నేను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరికి కూడా ప్రార్థనకు నేను వెళ్ళలేదయ్యా. కానీ ఈ సంవత్సరంలో ఎక్కడ ప్రార్థన అయినా సరే నేను ఏం చేస్తున్నానో తెలుసా? దేవునిని స్తుతించడానికి వారితో కలిసి నిన్ను ఆరాధించుటకు, నీకు మొరపెట్టుటకు నేను వస్తున్నాను ప్రభువా అని చెప్పే వారముగా మనం ఉన్నామా? అంతేకాకుండా ఏమండి, అంతేకాకుండా నేటి దినాన నశించిపోతూ ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు, రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు. ఈ నశించిపోతూ రక్షణ లేనిటువంటి వారి కొరకు భారము కలిగి ఏ రోజైనా ప్రార్థన చేశామా? అవండి ఇది మనకు మనమే ప్రశ్న. ఇవి అయ్యా ఈ 2024వ సంవత్సరము నీవు నాకు బహుమానంగా ఇచ్చావు,
సంవత్సర ప్రారంభ దినము నుండి సంవత్సర ఆఖరి దినము వరకు కూడా నన్ను తీసుకుని వచ్చావు ప్రభువా. ఇదిగో నేను ఈ సంవత్సరాన్ని నీవు నాకు ఇచ్చినందుకు ఇదిగో నీతో ఇన్ని మార్లు నేను మాట్లాడుతూ ఉన్నానయ్యా. ఇన్నిసార్లు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఎక్కడ ప్రార్థన అయినా సరే నేను వెళ్ళి వారితో కలిసి సహవాసముతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా నేను నా కొరకు మాత్రమే కాదయ్యా, ఇతరుల రక్షణార్థమై కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏమండి, ప్రార్థించారా? మన కుటుంబం కొరకే కాకుండా మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు, మన గ్రామము రక్షించబడుట కొరకు మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఇప్పటి వరకు ఈ స్థితి నాలో లేదేమో. ఏ స్థితి అండి? ప్రార్థించేటువంటి స్థితి నాలో లేదేమో. ప్రార్థనలో నేను ఇంప్రూవ్మెంట్ అనేది, నేను ఎదగడం అనేది లేదేమో. అయ్యా, రానున్నటువంటి సంవత్సరంలోనైనా నేను నీ యొక్క సన్నిధిలో ఎదగాలి ప్రభువా అని మనకు మనమే ప్రార్థించుకునే వారముగా ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన గురించి, అయ్యా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటున్నానా, లేదా అందరితో పాటు ఆదివారమే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నానా? ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా నాకు నేనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నానా, లేదా అందరితో పాటు ఆదివారం ప్రార్థన అయినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే వారంగా ఉన్నామా? ఏమండి, ఎవరు ఏం మాట్లాడట్లా? అర్థం కావట్లేదా? పొద్దున్నే వేకువని లేచి ప్రార్థించుకుంటున్నారా? ఏమండి, ప్రార్థన చేసుకుంటున్నారా? మీ పనులకు వెళ్ళి సాయంకాలం అయినప్పుడు మరలా ప్రార్థించుకొని పండుకుంటున్నారా? ఇంకా మీకు సమయం ఉన్నప్పుడు దేవునితో, దేవుని యొక్క సన్నిధానములో గడుపుతూ ఉన్నారా? ఇలా మీరు చేస్తూ ఉన్నారు అంటే ప్రార్థనలో మీరు ఎదుగుతూ ఉన్నారని అర్థం. ఎదుగుతూ ఉన్నారని అర్థం. అలా కాకుండా, ఏమండి, అలా కాకుండా ఈ ఆదివారం చర్చిలో ప్రార్థన చేసుకుని మరలా ఆదివారం వెళ్ళి చర్చిలోకి మోకరించి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఇది ప్రార్థనలో ఎదుగుదల కాదు. ఏమండి, కుటుంబ ప్రార్థనలు లేదా విశ్వాసులైనటువంటి వారు, సహవాసులైనటువంటి వారు ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు వారితో కలిసి వారి కుటుంబం కొరకు మనందరం ప్రార్థించే వారముగా మనం ఉన్నామా? ఇది సహవాస ప్రార్థన అంటారు. అంతేకాకుండా 3వదిగా ఆయన చెప్పిన మాట, ఇతరుల రక్షణ కొరకై భారంగా ప్రార్థించే వారమై ఉండాలి. మనం రక్షించబడితే సరిపోదు. రక్షించబడిన నీవు నీ కుటుంబం కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రతి నిత్యం నీవు ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రార్థించే వారముగా మనం ఉండాలి. 3వ విషయం జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిచర్యను గురించి మనం చూస్తే, అయ్యా ఈ 2024వ సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిలో నా పరిచర్య ఎలా ఉంది? నేను ఈ 2024 సంవత్సరంలో దేవుని పరిచర్య నిమిత్తమై ఈ పని చేశానయ్యా. ఇదిగో నేను దేవుని పరిచర్య నిమిత్తమై ఇదిగో నాకు తోచినటువంటిది నేను ఇవ్వగలిగాను. ఈ మాటలు తెలియ మనం గమనించిన వారమైతే, అయ్యా దేవుని పనిలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమైనా ఉందా? ఏమండి, అయితే ఈ దేవుని పనిలో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అయి మనం ఈ పని చేస్తూ ఉన్నాం? అయ్యా ఈ పని అందరం కలిసి చేద్దాం, ఈ పని జరిగిద్దాం. దేవుని యొక్క సన్నిధానములో దేవదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిచర్యలో మన భాగం ఏంటి? పరిచర్యలో మన పని ఏంటి? దేవుని యొక్క పనిలో మనం ఏ విధమైనటువంటి
వారముగా మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, కనపరిచే వారముగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుని పని చేయడానికి మంచి అవకాశాలు మనకేమైనా వచ్చాయా? ఆలోచించారా? ఈ సంవత్సరం దేవుని పని చేయడానికి మంచి అవకాశాలు ఏమైనా వచ్చాయా? అవండి, ఎవరికైనా సువార్త చెప్పే అవకాశం మీకు వచ్చిందా? దేవుని మాటలు తెలియచేసే అవకాశం మీకు వచ్చిందా? ఈ పనిని మీరు వినియోగించుకున్నారా? ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకున్నారా? అయ్యా, ఎందుకంటే ఈ మాటలు నేటి దినాన దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నది. అయ్యా, ఈ కాలము, ఈ సంవత్సరము ఇలానే ఉండి రానున్నటువంటి సంవత్సరం కూడా ఇలానే ఉంటే ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. నేను వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిచర్యలో నేను ఎదగాలి. వాక్యం రాక, ప్రార్థన రాక, పరిచర్య చేయడం రాక నేను క్రైస్తవుడని చెప్పుకోవడంలో ప్రయోజనం ఏముంది? ఏమండి, అవకాశం అనేది దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నీవు వినియోగించుకున్నావా? యూజ్ చేసుకున్నావా? ఏమండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను ఎప్పుడైనా మనం వినియోగించుకున్నామా? అంతేకాకుండా ఏ వరకు, ఎంత మేరకు మనం వాటిని వినియోగించుకున్నాం? మనకు మనమే ప్రశ్న. అయ్యా, నీవు నాకు అవకాశం ఇచ్చావు, పలానా చోటుకు వెళ్ళి అమ్మా దేవుని మాటలు తెలియచేయన్నావు, పలానా వారు నా దగ్గరకు వచ్చారు, నీ మాటలు నేను చెబుతూ ఉంటే ఎంతో ఆసక్తిగా విన్నారు, మరలా నా దగ్గరకు వచ్చారు, కానీ మరలా నేను వారితో నీ మాటలు చెప్పలేకపోయానయ్యా అంటే నీవు రక్షించబడితే చాలా, వారు రక్షించబడని అవసరం లేదా? దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచుతూ ఉంది. ఎందుకో తెలుసా? సంవత్సరం అనేటువంటి నూతనమైన దయాకిరీటాన్ని మనకు పెడుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? మనలను అమ్మా ఆయన పరిచర్యలో పాలిభాగస్థులను చేయాలని, పరిచర్యలో పాలిభాగస్థులనుగా మనలను చేయాలని. గమనించండి, దేవుని పరిచర్యలో నేను చేసినటువంటి పని ఏంటి? నేను చేసినటువంటి పని ఏంటి? అంతేకాకుండా మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నేటి దినాన ఈ సంవత్సరములో అయ్యా, నా పనులను బట్టి, ఇంకా నాకున్నటువంటి ఒత్తిళ్లను బట్టి, నాకున్నటువంటి వర్క్ స్ట్రెస్ను బట్టి నేను నా కుటుంబంతో టైం స్పెండ్ చేయలేకపోయానయ్యా అనేవారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వగలిగావా? అవండి, కుటుంబానికి ఇవ్వవలసిన సమయము మనం ఇచ్చామా? లేదా లోకముతో పనులు అనుకుంటూ పని బాటలలోనే పడిపోయి మన యొక్క కుటుంబాన్ని ప్రక్కన పెట్టిన వారంగా ఉంటున్నామా? చూడండి, నా కుటుంబం కంటే అధిక ప్రాధాన్యత నేను ఈ సంవత్సరంలో ఇంకెవరికైనా నేను ఇచ్చానేమో. అమ్మా, అయ్యా, నా కుటుంబానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ సంవత్సరంలో నేను ఇంకా ఎవరికైనా ఇచ్చానేమో. నేను నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నానా, లేదా ఇంకెవరికైనా ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తూ ఉన్నానా? అవండి, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట యెహోషువ అంటాడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అమ్మా, కుటుంబముతో కలిసి నీవు దేవునిని సేవించే వరుసలో ఉన్నావా? దేవునిని ఆరాధించే వరుసలో నీవు ఉన్నావా? దేవుని మాటలు వినే వరుసలో నీవు ఉన్నావా? అయ్యా, ఈ 2024వ సంవత్సరంలో ఇదిగో నా కుటుంబాన్ని నేను చక్కపరుచుకున్నానయ్యా, నా కుటుంబం ఇలా ఉండేది, నా కుటుంబాన్ని నేను మార్చుకున్నాను, నేటి దినాన నా కుటుంబముతో కలిసి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్పగలిగే స్థితి మనకుందా? ఏమండి,
ఎప్పుడైనా ఆలోచన చేశామా, అయ్యో ఈ సంవత్సరం నా కుటుంబంలో నా భర్త కొరకు నేను ఇది చేయలేకపోయానే, నా భార్య కొరకు నేను దీన్ని చేయలేకపోయానే, నా పిల్లల కొరకు నేను ఇది చేయలేకపోయానే? ఏమండి అమ్మా, ఇలాంటివి ఎప్పుడైనా ఆలోచించారా? బిడ్డలైనటువంటి వారు, అయ్యో ఈ సంవత్సరం నా తల్లిదండ్రుల కొరకు నేను ఏం చేయలేకపోయానే అని ఆలోచన అనేది మనలో ఉందా? మనం మన బిడ్డల నిమిత్తమై ఏం చేశాం, మన కుటుంబం నిమిత్తం ఏం చేశాం, అంతేకాకుండా మన తల్లిదండ్రుల నిమిత్తమై ఏం చేశాం? మనం మన కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మనం ఇవ్వగలిగామా? అయ్యా ఈ సంవత్సరం అయిపోయిందయ్యా, అయితే ఈ సంవత్సరాన్ని నేను ఆలోచన చేస్తే నీ బైబిల్ను బట్టి నాలో ఏ ఎదుగుదల లేదు, ప్రార్థనను బట్టి ఎదుగుదల లేదు, అంతేకాకుండా పరిచర్యను బట్టి ఎదుగుదల లేదు, నా కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా నేను ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా. ఇదే స్వభావము రానున్నటువంటి సంవత్సరం కూడా కొనసాగితే ఆ సంవత్సరం మనకి ఎందుకండి? ఇదే స్వభావము, ఈ పాత స్వభావమే రానున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఉంటే మరలా అదే బ్రతుకే కానీ మార్పు అనేది ఏమైనా ఉంటుందా అంటే ఏమీ కూడా ఉండదు. ఆలోచన చేద్దాం. దేవా, నీవు నన్ను నేటి దినాన నిలువ పెట్టి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. అయ్యా, వాక్యంలో నీవు ఏం ఎదిగావు? ప్రార్థనలో నీ ఎదుగుదల ఏముంది? దేవుని పరిచర్యలో నీ ఎదుగుదల ఏముంది? కుటుంబాన్ని ప్రేమించడంలో నీవు ఎలా ఉన్నావు? కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని బట్టి నీవు ఎలాగ ఇస్తూ ఉన్నావు? నీలో మార్పు ఏమీ లేకుండా ఉంటే ఈ సంవత్సరమైనా ఒకటే, రానున్న సంవత్సరమైనా ఒకటే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసిన వారమైతే ఈ సంవత్సరం ఎంతగానో సంపాదించాం. ఏమండి, ఎంతో సంపాదించారు, ఎన్నో పోగు చేసుకున్నారు, ఎన్నో కొన్నారు. అయితే ఏ రోజైనా దేవా నీవు నాకిచ్చినటువంటి సొమ్ము ప్రభువా, దేవుడిచ్చినటువంటి డబ్బును ఏ సందర్భంలోనైనా నేను వేస్ట్ చేశానేమో అని ఆలోచన చేశారా? ఏమండి, ప్రతిదీ ఎవరిచ్చిన దానం అంటున్నాం? ఎవరిచ్చిన దానం అండి? మనం అయా మేమే ఇచ్చు ఈ కానుక నీవే మాకిచ్చావు. మేమిచ్చే ఈ కానుక ఎవరిచ్చారు? నీవే మాకిచ్చావు ప్రభువా. మా దగ్గర ఉంది, సొమ్ములు మా దగ్గర ఉన్నాయి అంటే అవి ఎవరిచ్చినటివి? నీవిచ్చినవే. కాబట్టి దేవా, నీవిచ్చినటువంటి సొమ్మును నేను ఏ సందర్భంలోనైనా నేను వేస్ట్ చేశానేమో. ఏమండి, ఈ 2024 సంవత్సరములో ఇలా మనం అనుకుంటే, మనకు మనమే ప్రశ్న వేసుకుంటే మనకు జవాబు అనేది దొరుకుతుంది. అయ్యా, నీవిచ్చిన ఈ సొమ్మును బట్టి ఇదిగో ప్రభువా, నీ పరిచర్య నిమిత్తం, ఈ మినిస్ట్రీ నిమిత్తం, ఈ మిషన్ పనుల నిమిత్తమై వినియోగించామయ్యా, వినియోగించగలిగాను అని సమాధానం కలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా మనం సంపాదించినటువంటి సొమ్మును బట్టి ఎవరికైనా అమ్మా హెల్ప్ చేయగలిగామా? సహాయం చేయగలిగామా? అయ్యా, నీవిచ్చావు కాబట్టి నేను ఫలానా ఆపదలో ఉన్న వారికి నేను సహాయం చేశానయ్యా, ఫలానా వారు ఇబ్బందుల్లో ఉంటే వారికి నేను సహాయం చేశానయ్యా, ఫలానా వారు అయ్యా వారికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఏదో నాకు తగినటువంటి సహాయాన్ని నేను అందించానయ్యా. ఇదిగో ఈ సొమ్ము నీవిచ్చినదే ప్రభువా. ఏమండి, ఎప్పుడైనా అనుకున్నారా ఇలా? చెప్పండి. అయ్యా, మేము ఈ సంవత్సరంలో ఎవ్వరికి ఏం సహాయం చేయలేదయ్యా అంటారా? అమ్మా, ఆలోచన చేయండి ఒకసారి.
ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో సొమ్మును సంపాదించాం, ఎంతో ఖర్చు చేశాం, ఎంతో వేస్ట్ కూడా చేశాం. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యా, ఆయన ఇచ్చినటువంటి సొమ్ముని నీవు వ్యర్థంగా వినియోగించావా? అంతేకాకుండా నీవు పరిచర్య నిమిత్తమై వినియోగించావా? అంతేకాకుండా ఇచ్చినటువంటి దానిని బట్టి ఎవరికైనా సహాయపడగలిగావా? ఏం చేయగలిగావు? ఆలోచన చేయండి. దేవదేవుడు అంటున్నాడు. అంతేకాకుండా అమ్మా, సంబంధ బాంధవ్యాలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమండి, సంబంధ బాంధవ్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరంలో ఎవరితోనైనా విభేదాలు కలిగి ఉన్నావేమో. ఏమండి, ఎవరితోనైనా విభేదాలు కలిగి ఉన్నావేమో. విభేదాలు కలిగి ఉంటే వాటిని మనం రీసాల్వ్ చేసుకునే వారంగా ఉండాలి. వాక్య భాగాలలో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో, అయ్యా అయ్యా నేను మార్చుకోవలసింది ఏదైనా ఉందా? అమ్మా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఇక్కడికి వచ్చి దేవుని వాగ్దానాలను అందుకుంటాం, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాటలు వింటూ ఉంటాం. అయితే ప్రభువా, నేను మార్చుకోవలసింది ఏదైనా ఉందా అని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ప్రభు, ఏదైనా మార్చుకోవాలా? నాలో విభేదాలు ఉన్నాయేమో, కలహాలు ఉన్నాయేమో, ఇంకా ఒకరి పట్ల సమాధానం లేదేమో, నేను అయ్యా ఎవరితో కూడా రీసాల్వ్ అయ్యే వాడినగా నేను లేనేమో, నేను మార్చుకోవాల్సింది ఏంటి ప్రభువా? ఇదిగో నేను ఇదే విధంగా ఉండి మరొక సంవత్సరంలోనికి వెళ్ళిన నా యొక్క జీవితం మారకపోతే ఆ సంవత్సరం నాకు అమ్మా వినియోగమేనా, ఉపయోగమేనా? ఈ సంబంధ బాంధవ్యాలు అనేటివి చక్కగా లేకుండా ఉంటే, కలహాలతో నిండిపోయి ఉంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నమాట. 7వదిగా నా వ్యక్తిగత జీవితాన్ని గురించి ఈ సంవత్సరం నన్ను వెంటాడినటువంటి శోధన ఏదైనా ఉందేమో, ఈ సంవత్సరం నన్ను వెంటాడినటువంటి బలహీనత ఏదైనా ఉందేమో, ఈ సంవత్సరం నన్ను వెంటాడినటువంటి పాపం ఏదైనా ఉందేమో, వీటిని నేను విడిచిపెట్టకపోతే బలహీనత కానీ, నా పాపం కానీ, నా యొక్క శోధన కానీ, వీటిని ఏటిని కూడా నేను విడిచిపెట్టకపోతే మరొక సంవత్సరంలోనికి నేను వెళ్ళిన ప్రయోజనం లేనివాడనే. చూడండి, నా వ్యక్తిగత జీవితం, అయ్యా నేను మార్చుకునే వాడనగా ఉంటున్నానా? మార్చుకోగలనా? ఈ బలహీన స్థితి ఉంది, దీనిని నేను విడిచిపెట్టగలనా? ఈ శోధన ఉందయ్యా, ఈ శోధనను నేను మానివేయగలనా? ఈ పాపం ఉంది, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టగలనా అని మనకు మనమే వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధానములో ప్రశ్న వేసుకునే వారమై ఉండాలి. చూడండి, అయ్యా నీ యొక్క సన్నిధిలో నేను దేనిని కూడా సీరియస్గా తీసుకొని నీ వాక్యాన్ని వినడం లేదేమో, అంటే మనలో పవిత్రత, హోలీనెస్ అనేది లేదేమో. అపవిత్రుడుగా నేనున్నానేమో ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో నన్ను అపవిత్రపరిచేది ఏదైనా నాలో ఉంటే, దీనిని నేను విడిచిపెట్టకుండా ఉంటే దీని వలన ప్రయోజనం ఏముందయ్యా? దీని వలన ప్రయోజనం ఏమైనా ఉందా? చూడండి, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే కొంచెం క్లుప్తంగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను.
7 కోణాలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, బైబిల్ గురించి మాట్లాడుతూ, అయా పరిశుద్ధ గ్రంథములో మీరు ఏ విధమైనటువంటి ఎదుగుదల పొందుకుని ఉన్నారు? వాక్యం చదవడంలో ఎదిగారా? కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎదిగారా? అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని పంచడంలో ఎదిగారా? ఏదైనా మీలో ఉందా అంటున్నాడు. ఏమండి, ప్రార్థనలో మీ ఎదుగుదల ఎలా ఉంది అంటున్నాడు. పరిచర్యలో మీ ఎదుగుదల ఎలా ఉంది అంటున్నాడు. అంతేకాకుండా మన కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రతిదినం పనిచేసి సంపాదిస్తూ ఉన్నటువంటి మన యొక్క కష్టార్జితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన సంబంధ బాంధవ్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వీటిని మనం మార్చుకొనకుండా మరలా వెళితే, అయ్యా ఇది నాలో ఉందయ్యా, ఈ చేంజ్ అనేది నాలో లేకుండా ఉంటే ఈ సంవత్సరమైనా ఒకటే, రానున్న సంవత్సరమైనా ఒకటే. అమ్మా, ఇంట్లో క్యాలెండర్ మారుద్దేమో కానీ హృదయంలో ఏం మారదు? మన యొక్క హృదయం అనేది మారదు. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? అయ్యా దేవుని యొక్క సన్నిధానంలో నేను విడిచిపెట్టవలసినవి నేను విడిచిపెట్టకుండా ఉంటే నాలో ఉండేది పాత స్వభావమే కానీ నూతన స్వభావం ఏముంటుంది ప్రభువా? నూతన స్వభావము ఏముంటుంది ప్రభువా? చూడండి, మనం విడిచిపెట్టవలసిన వాటిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 5 నుండి 10 వచనాలను మనం చూస్తే, చెడ్డ మాటలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు, చెడు స్నేహము అనే వాటిని గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక మాట చెబుతాను, అయ్యా మనం విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెడితే, ఏమండి అర్థం చేసుకోండి, ఈ మాటలను మీరు అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? మనం విడిచిపెట్టవలసినవి. చెప్పండి ఏంటి? అందరూ చెప్పండి అమ్మా, ఏంటి? ఏ అధ్యాయం అండి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటిలో ఉన్న వాటిని నీవు విడిచిపెడితే, దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట సమూయేలు మొదటి గ్రంథములో 10వ అధ్యాయము 6 నుండి 9 వచనములు. నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఏమండి, యెహోవా ఆత్మ ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వచ్చును. ఆయన ఆత్మ మన మీదకి వచ్చింది అంటే మనలో పాత స్వభావం ఉంటుందా? క్రొత్త స్వభావం ఉంటుందా? చెప్పండి గట్టిగా, ఏం స్వభావం ఉంటుందండి? మనం పాట పాడుకుంటాం, ఏమన్నా తెలుసా? దైవాత్మ రమ్మో నా తనువున వ్రాలోమో నా జీవమంతయు నీతో నిండా చేరివ సింపోమో నా జీవమంతయు నీతో నిండా చేరివ సింపోమో. ఏమండి, ఏమి రావాలట మన మీదకి? దైవాత్మ మన మీదకి రావాలి అంటే మన లోపల ఉన్న వాటిని కొన్నిటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతామో అప్పుడే ఆయన మన మీదకి వస్తాడు. ఆయన మన మీదకి వచ్చాడంటే మన మనస్సు నూతనమైన మనస్సు. ఎలాంటి మనస్సు అండి? చెప్పండి గట్టిగా, ఎలాంటి మనస్సు? దేవాతి దేవుడు మనలోనికి వస్తే నూతన మనస్సు కలిగిన వారముగా మనం
ఉంటాం. ఈ నూతనమైన మనస్సు మనలోనికి వచ్చిందనుకోండి, ఎలాగ ఉంటామో తెలుసా? సామెతల గ్రంథములో ఆయన అంటాడు, 29వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నీ మనస్సుకు ఆనందము కలుగజేయను. అమ్మా, దేనికట? ఏమండి, దేనికి? నీ మనస్సుకు ఆనందం. చూడండి, ఎప్పుడు? నీ కుమారుని నీవు శిక్షించిన ఎడల. అంటే అమ్మా, అర్థం చేసుకోండి, వాడు చేస్తూ ఉంది తప్పు అని తెలిసి కూడా వాడిని నీవు మోటివేట్ చేసేవనుకోండి, వాడు ఒకానొక దినాన వాడు పడిపోయినప్పుడు నీవు దుఃఖపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే వాడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు వాడిని నీవు ఖండించావనుకోండి, ఏమండి, ఏమవుతాడో తెలుసా? నీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వాక్య భాగములు ఇంకా మనం గమనించిన వారమైతే చూడండి, కీర్తనాకారుడు రాస్తూ 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అయా, నాలో ఏం కలుగజేయి? ఏమండి, మనం ఈ పాట పాడుకుంటాం, ఏంటో తెలుసా? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. హల్లెలూయా. ఏమండి, అయ్యా నాకు ఈ హృదయాన్ని శుద్ధి చేసి ఏం కలుగజేయి? అయ్యా, స్థిరమైనటువంటి నూతనమైనటువంటి మనస్సును నాకు కలుగజేయి. ఏమండి, ఈ హృదయం అనేది శుద్ధి కాకుండా నూతనమైన మనస్సు అనేది రాదు. దేవునితో స్థిరత్వము అనేది మనకు కలుగదు. కాబట్టి వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, విడిచిపెట్టవలసినవి నీవు విడిచిపెడితే, దేవుని యొక్క సన్నిధి నీలోనికి వస్తే, దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వస్తే ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ హృదయము స్థిరమైనదిగా ఉంటుంది, నూతనమైనటువంటి హృదయముగా ఉంటుంది. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, హెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయం 36వ వచనం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును కలుగ చేసేదను. ఏమండి, దేవుడు అంటున్నాడు, అయా నూతనమైన మనస్సును నేను ఇస్తాను, నూతనమైన హృదయాన్ని కూడా నేను మీకు ఇస్తాను. ఈ నూతనమైనటువంటి హృదయం మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే బలపరుస్తుంది, మనకు నూతన బుద్ధిని దయచేస్తుంది. అంతేకాకుండా దేవుడు మన హృదయములో ప్రకాశిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట యెషయా గ్రంథములు అంటాడు, 40వ అధ్యాయం 31వ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అమ్మా, ఏం బలమట? మనకి ఏమేం కావాలి? నూతన మనస్సు కావాలి, నూతన హృదయం కావాలి, నూతన బలం కావాలి. మనస్సు మనకుంది, హృదయం కూడా మనలోనే ఉంది, బలం కూడా మనలోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ మనలో ఉంటే సరిపోవట్లా, ఇవన్నీ పాతవైపోయాయి, మనకు నూతనమైనవి
కావాలి. వాక్యం చెబుతూ ఉంది, యెహోవా తన ప్రజలకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన కృపచేత మనలను బలవంతులను కమ్ము అంటూ ఉన్నాడు. చివరిగా ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటున్నాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, శాంతిని నేను మీకు కలుగచేతును. ప్రియ దేవుని బిడ్డలారా, శాంతిని మీకు కలుగచేయుదును అంటూ ఉన్నాడు. వాక్య భాగాలలో మనం గమనిస్తే, అయ్యా ఇప్పటి వరకు నువ్వు ఎలాగ ఉన్నావో ఏంటో, కానీ మనలో ఉన్న వాటిని మనం విడిచిపెడితే దేవదేవుడు అంటున్నాడు, నూతనమైన మనస్సును, నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని, అంతేకాకుండా నీకు శాంతిని నేను కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలాగా ఉన్నామో గ్రహించుకొని ప్రభు వైపు చూసే వారముగా మనం ఉండు భాగ్యం. దేవా, బైబిల్ పట్ల నేను ఎలాగా ఉన్నానో, ప్రార్థన పట్ల నేను ఎలాగా ఉన్నానో, పరిచర్య పట్ల నేను ఎలాగా ఉన్నానో, కుటుంబం పట్ల నేను ఎలాగా ఉన్నానో, నా యొక్క కష్టార్జితాన్ని బట్టి నేను ఎలాగా ఉన్నానో, నా యొక్క అంతేకాకుండా సంబంధ బాంధవ్యాలను బట్టి నేను ఎలాగా ఉన్నానో, వ్యక్తిగత జీవితాన్ని బట్టి నేను ఎలాగా ఉన్నానో, మనకు మనమే పరీక్ష చేసుకుని మన యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావమును ధరించుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభు బలం దగ్గరకు వచ్చి ప్రభు బలాన్ని పొందుకునే వారముగా ఉండు భాగ్యం దేవదేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధానములో చేరిన మనందరం మోకరిద్దాం, ప్రభు వైపు చూద్దాం. దేవా, నీ యొక్క సన్నిధిలో మీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి, దేవాని యొక్క ఆత్మశక్తిని మీరు మాకు దయచేసి, దేవా గత కాలమంతయు నేటి దినము వరకు ప్రభువా సజీవులుగా మమ్మల్ని ఉంచినందులకై వందనములు ప్రభువా, స్తుతులు ప్రభువా, స్తోత్రములు ప్రభువా అంటూ అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలవబడండి. ప్రభు వైపు చూద్దాం, ప్రభువుని తలంచుకుందాం. దేవా, నీ యొక్క మహాకృపను బట్టయ్యా, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క వాత్సల్య బాహుల్యమును బట్టి గత కాలమంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడారయ్యా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో చిక్కులు, ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు గుండా ప్రభువా మేము ప్రయాణం చేసినప్పటికీ వాటన్నిటి నుండి మీరు మమ్మల్ని తప్పించారయ్యా. దేవా, అయ్యా మా కుటుంబంలో నైనా ఎన్నో విధాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి మీరు మమ్మల్ని తప్పించారయ్యా. అయ్యా మా కుటుంబంలో అయ్యా మేము ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభువా వాటి నుండి మీరు మమ్మల్ని తప్పించినందులకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నైనా నేటి దినమును చూడలేని వారు, నేటి దిన సంవత్సర ముగింపులో లేనివారు ఎందరెందరో ఉన్నారు ప్రభువా. దేవాని యొక్క సన్నిధానములో చేరి మేము విజ్ఞాపన చేసుకుని ఉండగా దేవా మీ యొక్క వాగ్దానముతో మాట్లాడండి అయ్యా. మీ యొక్క నైనా నూతన దీవెనతో మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ యొక్క సన్నిధిలో చేరి నీకు విన్నవించుకుంటూ ఉన్నాం, మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఏ పాటి వారం ప్రభువా దేవా, ప్రతి సంవత్సరం నైనా మీరు మాకు నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మీరు మాకు దయచేస్తూ ఉన్నారు ప్రభువా. నూతన బలాన్ని ఇస్తూ ఉన్నారు, నూతన శక్తిని ఇస్తూ ఉన్నారు, నూతనమైనటువంటి జీవాన్ని ఇస్తూ ఉన్నారు, నూతనమైనటువంటి నైనా కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు ప్రభువా. దేవా, మీ యొక్క సన్నిధానములో చేరి, మీ యొక్క సముఖములో చేరి విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నామయ్యా. దేవా, మీ కృప లేనిదే, మీ దయ లేనిదే, మీ ఏర్పాటు లేనిదే ఈ సంవత్సరాన్ని మేము దాటలేని వారం ప్రభువా.
దేవా మీరునైనా యెహోవా మీ కుడి ప్రక్కన మీకు నీడవలే ఉండును అని నీవు మాతో మాట్లాడి ప్రభువా, మాకు నీడవలే మీరుండి మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేసినందులకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కనికరించండి ప్రభువా, దీవించండి ప్రభువా. దేవా మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉన్నారు. మేము వెళ్ళుచూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు మా యొక్క రాకపోకల యందు మీరు తోడుగా ఉన్నారు. దేవా మేము చేస్తూ ఉన్న పని బాటల యందు నైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. నైనా మేము వెళ్ళుచూ ఉన్నటువంటి వాహనాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. దేవా ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినా, నైనా లేవలేని పరిస్థితులు వచ్చినా, నైనా నిలబడలేని పరిస్థితి వచ్చినా, నైనా ఎందరో మమ్మలను ఎన్నో రకాలుగా దూషించిన ప్రభువా, నీకు సన్నిధానములో నైనా ఈ నూతన వత్సరములో చేరి నిన్ను స్తుతించు భాగ్యాన్ని దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కనికరించండి ప్రభువా, దీవించండి ప్రభువా. మేము మమ్మలను నింపమని వేడుకొనుచూ ఉన్నాం. దేవా నీ యొక్క సన్నిధి కాంతితో నింపండి అయ్యా. నైనా మేము నైనా నీ యొక్క కృపతో, మీ యొక్క ప్రేమ ద్వారా ఈ నూతన సంవత్సరములో ఉనికి ప్రవేశించి ఉండగా దేవా మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నైనా మమ్మలను ధైర్యపరచండి ప్రభువా. నీ వాగ్దానముతో మమ్మలను బలపరచండి ప్రభువా. మాలో ఉన్నటువంటి కలతలు, మాలో ఉన్నటువంటి ఇబ్బందులు, మాలో ఉన్నటువంటి నైనా అనుమానాలు, మాలో ఏ శోధన ఉందో, ఏ కలత అయితే ఉందో, ఏ భయం అయితే ఉందో, మాలో ఉన్నటువంటిది నైనా ఏదైతే ఉందో వాటిని మేము తొలగించుకునే భాగ్యాన్ని మీరు మాకు నైనా దయచేయండి ప్రభువా. మాలో ఉన్న అనేక రకములైన ప్రశ్నలకు ప్రభువా నీ వాక్య వాగ్దానము ద్వారా జవాబు దయచేయండి దేవా. నైనా నీ యొక్క సముఖములో ప్రార్థిస్తూ ఉండగా, నైనా నీ వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, నైనా మేమందరం కూడా ప్రభువా మొదటిగా నిన్ను స్తుతించు భాగ్యాన్ని దయచేసినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నైనా మీ యొక్క సన్నిధి కాంతిని మీరు మాకు దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దివిడా 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 నైనా ఏ పాటి వారము ప్రభువా మీ ప్రేమతో, మీ కృపతో మమ్మల్ని నాయన బలపరచినందులకై, మమ్మల్ని మీరు దీవించినందులకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏ పాటి వారమని ప్రభువా నైనా మీరు మమ్మల్ని ప్రేమించి నైనా గతకాల వత్సరమంతా కాపాడారయ్యా. ఈ సంవత్సరములో నైనా నూతనముగా నైనా నిన్ను గణపరిచే భాగ్యాన్ని, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకొనుచూ ఉన్నాం. నైనా మేము నైనా బలము పొంది నైనా మేము ఎదుగుదల కలిగి నిన్ను స్తుతించు వారముగా ఉండు భాగ్యాన్ని దయచేయమని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. లోకములో మేము లేమయ్యా, లోకముతో మేము సాంగత్యం చేయట్లేదు, లోకముతో మేము నైనా జీవించట్లేదు. నైనా మీ యొక్క సన్నిధిలో చేరి మోకరించి నైనా కన్నీరు కారుస్తూ గోజారుకుంటూ ఉన్నాం ప్రభువా. నైనా నేటి సంవత్సరమున మీరు మా పట్ల చేయనైనటువంటి గొప్ప మేళ్లను బట్టి నీకు వందనాలు అయ్యా. ఇదిగో నేను మీకు ఒక నూతన కార్యము చేయదును అని సెలవిచ్చావు దేవా. అందును బట్టి నీకు వందనాలు అయ్యా. మీ యొక్క ఉపకారములు, మీ యొక్క మేళ్ళు, మీ యొక్క దీవెనలు ప్రభువా మీ బిడలైనటువంటి వారు పొందుకుని భాగ్యాన్ని మీరు దయచేసి మీరే మహిమనందమని వేడుకొనుచూ ఉన్నాం. కనికరించండి ప్రభువా, దీవించండి ప్రభువా. మీ యొక్క దివ్యమైనటువంటి దీవెనలతో మీరు మమ్మలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నైనా ఎవరైతే నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరైతే స్థలం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వివాహం కొరకు
కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నైనా, ఎవరైతే ప్రభువా చదువుల నిమిత్తమై ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యము నిమిత్తమై ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభువా నైనా, ఎవరైతే తమ బిడ్డల నిమిత్తమై ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. వాక్యమనే వాగ్దానము ద్వారా, వాక్యమనేటువంటి నైనా నీ యొక్క వాగ్దానము ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడి, మీ బిడ్డలకు ఒక ధైర్యమును, మీ బిడ్డలకు ఒక బలమును, మీ బిడ్డలకు కావలసినటువంటి నమ్మకమును మీరు దయచేయండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని సెలవిచ్చావు ప్రభువా. నేను విశ్వాసముతో నీ పాదముల దగ్గర మీ వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, దేవా 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 మీ బిడ్డలైనటువంటి వారందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ వాగ్దానముతో మీ బిడ్డలను బలపరచండి ప్రభువా. నైనా ఈ లోకములో మనుషులు కాదు ప్రభువా మాట తప్పడానికి, మాట ఇచ్చి మాట తప్పుటకు నరుడును నేను కాను అని సెలవిచ్చావు. మాట తప్పని దేవుడో ప్రభువా, నీ వాగ్దానము ద్వారా మాకు కావలసినటువంటి ధైర్యమును మీరు దయచేయమని ఈ నూతన వత్సరములో నిన్ను స్తుతిస్తూ నీ వాగ్దానాన్ని అందుకుంటూ ఉండగా, యేసయ్యా నన్ను ధైర్యపరచు, యేసయ్యా నన్ను బలపరచు, యేసయ్యా నాకు కావలసినటువంటి వాటిని దయచేయి, యేసయ్యా నా తలంపులో ఉన్న వాటిని నాకు దయచేయని ప్రభు వైపు చూద్దాం, ప్రభువారిని తలంచుకుందాం, ప్రభువారిని స్మరించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన మీ నామానికై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినాన నైనా ఈ నూతన వత్సరములో నైనా నీ పాదములను పట్టుకుని రాత్రంతా పెనుగులాడినటువంటి యాకోబు వలె నీ పాదాల దగ్గర చేరి ప్రభువా, దేవా దేవా నీవు ఆశీర్వదించితేనే గాని నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని తెల్లవారు వరకు యాకోబు ఏ విధముగా పెనుగులాడాడో, దేవా హన్నా నీ పాదముల దగ్గర చేరి, దేవా నీవు నాకు సంతానమును దయచేస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని హన్నా ఏ విధంగా పెనుగులాడిందో ప్రభువా, ఎస్తేరుని యొక్క సముఖములో చేరి, దేవా నా జనాంగాన్ని కాపాడు అని ఉపవాసం ఉండి ఎస్తేరు ఏ విధంగా మీ యొక్క సన్నిధిలో పెనుగులాడిందో ప్రభువా, మీ యొక్క సన్నిధిలో చేరినటువంటి మేమందరం ప్రభువా నీ వైపు చూస్తూ నీవిచ్చేటువంటి వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, దేవా 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 మీరే దీవించండి అయ్యా, మీరే మీ బిడ్డలైనటువంటి వారికి జవాబును దయచేయండి అయ్యా. ఈ నూతన వత్సరములో సంతోషముతో, ఆనందముతో ప్రభువా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, ఆటంకాలు ఎదురైనా నా దేవుడు నాకు తోడున్నాడనేటువంటి ధైర్యముతో ముందుకు సాగే భాగ్యాన్ని నైనా మీ బిడ్డలైనటువంటి వారికి మీరు దయచేయమని, యేసయ్యా మీ యొక్క వాగ్దానముల ద్వారా మాట్లాడమని, మా ప్రియుడు, మా రక్షకుడు హవ్వకు ఏదేను వనములో ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చిన దేవుడు, కుమారుడుగా ఈ లోకానికి వచ్చి అనేక వాగ్దానములు నెరవేర్చిన దేవదేవుడు, పరిశుద్ధాత్మగా మమ్మల్ని కొనిపోవుటకు రానయ్యన్న పరిశుద్ధాత్మ తండ్రి, త్రిత్వముగా మీరే ఉండి మీ బిడ్డలైనటువంటి వారందరినీ మీ యొక్క ఆశీర్వాదములతో దీవించమని, దేవా మా ప్రార్థనను మీరు ఆలకించమని
మాకు మీరు జవాబును దయచేయమని యేసయ్యా నీ యొక్క సన్నిధిలో మేము చేరి ప్రార్థిస్తూ ఉండగా మీరే మాకు మీ వాగ్దానము ద్వారా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుంటూ దేవుని యొక్క సముఖములో వాగ్దానాలను మనం అందుకుందాం. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఒక్కొక్కరుగా వచ్చి మీకు మీ దగ్గర ఉన్నటువంటి వాగ్దానాలను అందుకోనండి. పాట పాడుతూ ఉండగా వాగ్దానాలను అందుకోండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత వందనంబునర్తుమో ప్రభో ప్రభో,